నగరంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. ఈ మహానగరానికి ఏమైందంటూ ట్వీట్ చేశారు. ప్రముఖ పత్రికల్లో కూడా ఈ నగరానికి ఏమైంది అని ఫ్రంట్ పేజీలో వార్తలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పరిపాలనా అనుభవం లేని నాయకత్వం ఎలా ఉంటుందో హైదరాబాద్ నుండి తెలంగాణ పల్లెటూరు వరకు అంతటా కనిపిస్తోందని పేర్కొన్నారు. బ్రాండ్ హైదరాబాద్ ఎందుకు మసకబారుతోందని కేటీఆర్ ప్రశ్నించారు. విశ్వనగరంగా ఎదుగుతున్న వేళ ఎందుకింత కళ కోల్పోతుందని వాపోయారు. 10 ఏళ్లు ప్రశాంతంగా ఉన్న నగరంలో వరుస హత్యలు, అంతర్రాష్ట్ర ముఠాలు పేటరేగిపోతున్నాయని మండిపడ్డారు. రాజధాని హైదరాబాద్లో శాంతి లేదు, నగర ప్రజల జీవితాలకు భద్రత లేదు అన్నారు కేటీఆర్. సేఫ్ సిటీగా ఉన్న మహానగరంలో క్రైమ్ రేటు ఎందుకు పెరుగుతోందని నిలదీశారు. ఇదేనా మీరు తెస్తానన్న మార్పు అని ఎద్దేవా చేశారు. విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి 10 ఏళ్లు కష్టపడి పునాదులు వేస్తే అధికారంలోకి రాగానే ఆగం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. హైదరాబాద్ అంటే కేవలం రాజధాని కాదు, తెలంగాణ ఎకానమిక్ ఇంజన్ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇకనైనా కాంగ్రెస్ సర్కారు మేల్కొకపోతే మన హైదరాబాద్ దెబ్బతింటే రాష్ట్రానికే కాదు యావత్ దేశానికి కూడా నష్టమని కేటీఆర్ స్పష్టం చేశారు.